హలో అందరికీ, మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్, అంటే నేను ఎప్పుడైతే మా ఛానల్ స్టార్ట్ చేసిందో నేను చాలా పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ తీయాలని చెప్పి స్టార్ట్ చేసిన. చాలా రోజులు టైం ఇచ్చారు. సో అన్నమాటలోనే పరిచయం చేసి ఆయన ప్రస్థానం ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇవన్నీ అంటే సోషల్ వర్క్ కానీ కల్చరల్ దాంట్లో కానీ అవన్నిటి గురించి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే మల్లేష్. మహాశివరాత్రి శుభాకాంక్షలు చూస్తున్న వాళ్ళకి కూడాను. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ టు మీ. రైట్ అన్న, మీ పరిచయం అంటే నేను చెప్పినట్టుగా మన లోకల్లో ఉన్న సంఘాల వాళ్ళకి కానీ మనతో కనెక్ట్ అయిన వాళ్ళకు పెద్దగా అవసరం లేదు. చాలా సంవత్సరాల నుంచి మీరు దుబాయ్లో ఉన్నారు. సో ప్రేక్షకుల కోసం, అంటే చూసే వాళ్ళ కోసం మీ పరిచయం, మీరు ఎక్కడి నుంచి, ఇండియాలో ఏ ప్లేస్? మల్లేష్, నేను బేసికల్గా వరంగల్ వాస్తవ్యాన్ని. వరంగల్ అంటే పక్కా వరంగల్. పుట్టింది పెరిగింది అంతా ఎన్ఐటి వరంగల్ క్యాంపస్. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్, మేము పుట్టిన టైంలో దాన్ని ఆర్ఈసి వరంగల్ అన్నట్టు. ఓకే. మా ఫాదర్ అందులో ఎంప్లాయీ. 1958-59 నుంచి ఆయన ఎంప్లాయీగానే ఉండేవాడు. అంటే నాన్ టీచింగ్ స్టాఫ్. ఫస్ట్ దాన్ని ఏమంటారు, అకౌంట్ సైడ్ పనిచేసి, తర్వాత అకాడమిక్ డిపార్ట్మెంట్లో పనిచేసి, ఓవరాల్గా ఏంటంటే ఆయన క్లరికల్ ఓరియంటెడ్ జాబులలోనే చేసిండు. మేము బేసికల్గా చెప్పాలంటే ఇక బిలో పవర్టీ లైన్ నుంచి వచ్చిన వాళ్ళమే. చిన్న చిత్క జాబ్ అయింది. ఆ జాబ్లోనే ఆయన ప్రిన్సిపల్గా బతికిన మనిషి. ఓకే. సో ఆయన యొక్క ప్రిన్సిపల్స్ ఆధారం చేసుకునే నేను ఈరోజు ఏం చేస్తున్నా కానీ నేను 10 మందిలో చెప్పుకోవడానికి గర్వపడతాయి. ఎందుకంటే మా నాన్నగారు నేర్పిన ప్రిన్సిపల్స్ అనేటివే మాకు జీవితంలో పనికొచ్చినాయి. అవే నేను 10 మందికి చెప్పుకుంటూ తిరుగుతాను. ఆయన చెప్పినవి రెండు. ముఖ్యంగా జీవితంలో ఎవరి దగ్గర అక్కడికి రాకుండా అప్పులు చేయకు. రెండవది, నీకు వీలైతే జీవితంలో ఉన్నదానిలో పక్కోడికి పెట్టడానికి సహాయపడు, లేకుంటే అపకారం మాత్రం చేయదు. ఈ 2 ప్రిన్సిపల్స్ ఆయన చెప్పినవి జీవితాంతం ఆయన పాటించిండు. ఆయన అంత చిన్న ఉద్యోగం చేసుకుంటూ కూడా ఉమ్మడి కుటుంబాన్ని సక్రమంగా చూసుకున్న మనిషి ఆయన. అంటే ఉమ్మడి కుటుంబం అంటే మా చిన్నాన్నలు వీళ్ళందరినీ పెంచి పోషించి పెళ్ళిళ్ళు చేసిన మనిషి ఆయన. అదే కాన్సెప్టు ఈరోజు కూడా మా ఇంట్లో మేము అవలంబిస్తున్నాం. మా ముగ్గురు తమ్ముళ్ళు, మా అమ్మ, అందరం ఒక్కటే ఛత్రం కింద ఉంటాం, అందరం కలిసి ఉంటాం. సో ఆయన నేర్పిన ప్రిన్సిపల్స్ అనే దాని బేసిస్ మీదనే నేను వెళ్తున్నా. మీరు దుబాయ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అప్పుడు ఉన్న పరిస్థితులు, అంటే దుబాయ్ అంటే మీ టైంలో అప్రాక్సిమేట్లీ 20-25 ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఉన్నారేమో. సో అప్పుడు దుబాయ్ అంటే మా కరీంనగర్ సైడ్ నుంచి అయితే ఎక్కువ లేబర్స్ ఇట్లాంటి వాళ్ళే. అంటే ఇంత జాబు అప్పుడు కూడా ఇదే జాబ్ మీద వచ్చిరా, లేకపోతే అప్పుడు పరిస్థితులు ఏందన్న? బేసికల్గా మల్లేష్, ఎట్లా అంటే నేను పీజీ చేసినప్పుడే ఓకే మాకు ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ అని అవుతాయి. నేను వన్ ఆఫ్ ద టాపర్గానే ఉంటి కాబట్టి మనకు క్యాంపస్ నుంచే మనకు ప్లేస్మెంట్ వచ్చేసింది. ఎక్కడ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ కంట్రోల్లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ కంట్రోల్లో ఉండే ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ కంపెనీలో జాయిన్ అయినాను. ఓకే. అక్కడ సుమారుగా 9.5 సంవత్సరాలు పనిచేసిన నేను డెప్యూటీ మేనేజర్గా వరకు వచ్చి. కాకపోతే ఏంటంటే మనందరికీ తెలిసిందే, ఒకప్పుడు ఇండియాలో డబ్బులు అంటే ఎంత నేను గవర్నమెంట్ జాబ్ చేసినా మనకి చేతిలో వచ్చేది ఒక 30-35 వేలు అంటే వచ్చేది కాదు. ఓకే. అలా అని మాకు ఎప్పుడు ఇక్కడికి రావాలనే ఉద్దేశం లేకుండే. సడన్గా ఒక ఫైన్ డే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఇక్కడ యూఏఈలో ఉంది ఆయిల్ అండ్ గ్యాస్లన్నీ వస్తారా అని అడిగాడు. అది ఇక స్పాంటేనియస్ డిసిషన్ అన్నట్టు. అదేదో మనం సంవత్సరాల కొద్ది డిస్కషన్ చేసినాము, సరే చేసినామో 10 సంవత్సరాలు ప్రొఫెషనల్ మళ్ళీ సేమ్ ప్రొఫెషన్లకే మూవ్ అవుతున్నాం. 2 పైసలు ఎక్కువ వస్తుంది. నేను ఓన్లీ కోర్ ఇంజనీరింగ్ డెవలప్ చేసుకున్నా. ఆ కోర్ ఇంజనీరింగ్లోనే బతకాలనుకున్నా. ఆ కోర్ ఇంజనీరింగ్ అనేది మేము ఎంటర్ అయితేనే ఆ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో ఆయిల్ అండ్ గ్యాస్లోకి ఎంటర్ అయింది. ఓకే. ఆయిల్ అండ్ గ్యాస్ కాబట్టి మా ప్రస్థానం డిసైడ్ అయిపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్లోనే నువ్వు సర్వైవ్ అవుతావు అనేది ఒకటి డిసైడ్ అయిపోయింది. నీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నది కాబట్టి నువ్వు అక్కడే ఎత్తుకోవాలి. ఎక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్నది? మిడిల్ ఈస్ట్లో ఉన్నది. మిడిల్ ఈస్ట్ కాబట్టి మొదటి ఆపర్చునిటీ ఏదైతే వచ్చిందో, మొదట్లో అక్కడ నామామార్ట్ మెక్డొనాల్డ్ అని ఒక కంపెనీ ఉండే. ఓకే. వాళ్ళు అడ్నాక్కి, జాడ్కో, అప్పుడు అడ్మాప్కో, జాడ్కో అని ఉండేది అన్నట్టు. అడ్నాక్ అనేది ఇప్పుడు వచ్చింది టోటల్గా. అడ్నాక్ కింద 10 కంపెనీలు ఉండేది అప్పట్లో, డిఫరెంట్ నేమ్స్.
ఆ కంపెనీలకి వీళ్ళు కన్సల్టెన్సీ ఇచ్చేటోళ్ళు, డిజైన్ కన్సల్టెన్సీ. ఓకే. సరే మన ప్రస్థానం ఇక్కడ కన్సల్టెన్సీ, అక్కడ కన్సల్టెన్సీ, పోదాము పోయి ఒక వెంచర్ చేద్దాము. అయితే ఒక డేరింగ్ డిసిషనే అని చెప్పచ్చు, ఎందుకంటే అది గవర్నమెంట్ జాబు, సెక్యూర్ జాబు, పక్కా జాబు. ఎవరిని ఆడ ఢిల్లీలో చేసి, నేను ఢిల్లీలోనే 9.5 సంవత్సరాలు పనిచేసిన. వదిలేయాలంటే కొద్దిగా హిచకిచాయించినాం, కానీ ఒక మంచికి వెళ్తున్నాం. మనం కావాల్సింది డబ్బు. ఈ రోజున మనం సమాజంలో స్థిరపడాలి అంటే డబ్బు అనేది ఒకటి నార్మల్గా చెప్పాలంటే అది రిక్వైర్డ్. కాబట్టి అది అక్కడ దొరుకుతుంది. కాబట్టి కొద్దిగా కెరియర్ పరంగా పెట్టినా. ఇప్పుడు నేను ఏఎల్ఏనే ఉన్నాను అనుకో, ఈ రోజు నేను ఏ చీఫ్ జనరల్ మేనేజరో, ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరో ఏతుండే. కానీ ఇప్పుడు ఆ పైసలు వచ్చేటుండేమో, నేను అప్పటి నుంచే సంపాదించి మొదలుపెట్టినా. కాబట్టి ఏదో ఒకటి చూసుకోవాలి. అవ్వా బువ్వా, మా బువ్వ కావాలనుకున్నాం, ఇటు వచ్చేసిన. 5 సంవత్సరాల తర్వాత మీరు సెట్ అయిపోయి ఇక్కడ ఈ దీంట్లోకి వచ్చారు. సోషల్ వర్క్ చేయాలని మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిరన్న? అంటే సోషల్ వర్క్ అనేది చెప్పాలంటే నేను మొదటి నుంచే కమ్యూనిటీ రిలేటెడ్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటాను. ఇప్పుడే కాదు, నేను స్టూడెంట్ లైఫ్ నుంచే కావచ్చు, లేకపోతే ఈఐఎల్ ఉన్న అంటే ఢిల్లీలో ఒక అపార్ట్మెంట్ ఉండేటోళ్ళం, ఆ అపార్ట్మెంట్ యాక్టివిటీస్లలో కూడా యాక్టివ్గా ఉండేటోళ్ళం. కమ్యూనిటీతో ఎంగేజ్మెంట్ అనేది మనకి ఇప్పటిది కాదు, అప్పటి నుంచే వచ్చింది. కానీ ఇంకొకటి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, చదువుకున్న రోజులలోనే మేము తెలంగాణ మూవ్మెంట్కి అట్రాక్ట్ అయిన రోజు. అంటే చాలా కొద్ది మందికి ప్రొఫెసర్ జయశంకర్ సార్తో లింక్ ఉన్న వాళ్ళలో నేను ఒకని. మేము ఆయనతో సైకిల్ ర్యాలీలు పార్టిసిపేట్ చేయడము, ఇటు అటు చాలా యాక్టివిటీస్లలో. వరంగల్ ఆయన అప్పుడు కాకతీయ యూనివర్సిటీ, అప్పుడు ఆర్ఈసి వరంగల్ అనేది కాకతీయ యూనివర్సిటీలో ఒక భాగం. ఆ కాకతీయ యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్ ఉండేటోడు. అప్పటి నుంచే ఆయన విద్యార్థులల్లో వీళ్ళల్లో తెలంగాణ భావం ఉట్టిపడే లెవెల్లో స్పీచ్లు ఇవ్వడం ఇవన్నీ విన్నాం. కాబట్టి ఆ నరనరాలలో తెలంగాణ భావం అనేది ఇమిడిపోయింది. సో అది ఆ ప్రస్థానం మొదలు ఈడికి రాగానే ఇక్కడ ఉంటున్నాము. కానీ మనకంటూ ఒక గ్రూప్ ఉండాలి, ఎట్లా ఏంటిదని ఎతికిన క్రమంలో ఏ మాట కామాట మనం చెప్పుకోవాలి. నేను తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేది పెట్టింది 2015-14లో. అంతకుముందు సోదరుడు జువాడి శ్రీనివాసరావు గారితో కలిసి మేము అప్పుడు నాకు ఇంకా గుర్తు ఏంటంటే 2008-7 టైంలో మూమెంట్ పీక్లు ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు, సంక్రాంతి సంబరాలు అవి ఇవి. సరే తెలంగాణ వాళ్ళు ఇక్కడ కలుస్తున్నారు అని చెప్పేసి ఆల్ ద వే ఇక్కడ నుంచి షార్జాకి పోయి అక్కడ అటెండ్ అయ్యేటోళ్ళం. అట్లా ఒక రకమైన బాండింగ్ అక్కడ ఉన్న కోర్ గ్రూప్తో ఏర్పడ్డది. ఎంత తక్కువ టైంలో అంటే విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ అరే అన్న మనతో ఉంటే బెటర్ అనుకునే లెవెల్కి ఈవెన్ జువాడి శ్రీనివాస్ కానీ, పోయిన ఎల్శెట్టి శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ ఫీల్ అయినరు. అంటే మన సోదరుడు సదానంద్ కూడా, అఫ్కోర్స్ సదానంద్ వన్ ఆఫ్ ద కీ మెంబర్ అక్కడ అప్పుడు. సో అన్న ఉంటే అయిపోతుంది. అట్లా ఇక్కడ మనకు అబుదాబిలో డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు. వీళ్ళందరము ఒకే లైన్ ఆఫ్ థింకింగ్ ఉన్న వాళ్ళం తెలంగాణ విషయంలో. సరే జాయిన్ చేసినాం హ్యాండ్స్. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపులో ఉన్నది. మన దగ్గర అంటే యూఏఈలో ధూమ్ధాములు చేసిన ఏకైక సంఘం ఏదైనా ఉందంటే ఆ టైంలో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్. దానికి నేను ముందు వరుసలో ఉండి నడిపిన. ఎందుకంటే అన్ని ప్రోగ్రాంలు అయినాయి, అన్నీ మనకు అబుదాబిలో అయినాయి. దుబాయ్లో మనం ఒకే ఒక ప్రోగ్రామ్ వాళ్ళది అయింది. అంతకుముందు నాకు అప్పటికి నేను వాళ్ళల్లో జాయిన్ కాలేదు, 2005-6లో అయినట్టుంది. ఆ తర్వాత అయిన ప్రోగ్రామ్స్ అన్నిటికీ సెంట్రల్ ప్లేస్గా అబుదాబి అయింది. పెద్ద ఆయన కోదండరామ్ అయినా రావచ్చు, దేశపతి రావచ్చు, హరీష్ రావు రావచ్చు, ఇంకా వేరే ఎమ్మెల్యేలు ఎంతమంది ఎన్నిసార్లు వచ్చినా కానీ సెంట్రల్ ప్లేస్ అబుదాబి అయి కూర్చున్నది జీటీడబ్ల్యూసీ యాక్టివిటీస్కి. అది ఒక రకంగా ఏంటంటే నాకు ఆ 2008-9 ఆ ప్రాంతంలో ఈ లేబర్ క్యాంపులకు పోవడం అనేది నాకు సాధ్యమైంది. అప్పటి వరకు అంటే మనకు ఒక మీడియం దొరకాలి, ఎవరి త్రూ వెళ్ళాలి అన్నది కూడా మనకు తెలియలేదు. ఇక మనము ఏంటంటే నాకు ఇంకా గుర్తుండి మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం 2009లో గల్ఫ్ లేబర్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ అని. ఎక్కడ మనం హైదరాబాద్లో చేసినాం. హైదరాబాద్ దాన్ని ఆడిటోరియం పేరు ఏదో నాకు తెలియదు, గుర్తులేదు. అంటే ప్రధాన అనద్దు, నేనే అంటే గవర్నమెంట్ లేదు, మనము గల్ఫ్ తెలంగాణ నుంచి ఆర్గనైజేషన్ చేసి
మనం ఎవరిని పిలిచినాం? స్పెషల్లీ లేబర్స్ కోసం. అక్కడ లేబర్ ఇష్యూస్ హైలైట్ చేయడానికి ఫస్ట్ టైం గలం ఎత్తింది మేమే. ఎట్లా చేసినాం అది? అన్ని పార్టీల లీడర్లను పిలిచినాం. ఓకే. సుమారు ఒక 60 మంది వచ్చి ఉంటారు స్టేజ్ మీద. ఇప్పటికీ ఆ ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి. ఓకే. అందరిని కూర్చోబెట్టి నేనే ప్రజెంటేషన్ ఇచ్చినాం. అన్ని ఆ టైంలో టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ టెలికాస్ట్ ఇచ్చారు మనకు. ఓకే. లైవ్ టెలికాస్ట్ ఆ ప్రోగ్రామ్. అంటే ఏం చేసినాం, ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారో కోరుట్ల, మన కరీంనగర్ ఈ ఏరియాల్లో అన్నిట్లోకి వెళ్ళి ఎవరెవరికైతే బాధలు ఉన్నాయో అన్ని ఎవరైతే లేబర్ చనిపోయినారో వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి వాళ్ళ గోడు చెప్పించడం అయింది. స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పించడం. అది ఫస్ట్. అంటే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కారణంగా మేము ఒక ప్రజెంటేషన్ తయారు చేయాలనుకున్నాం కాబట్టి కొద్దిగా రిస్క్ అయినా కానీ ఆ టైంలో నీకు తెలుసు ఎంత రిస్క్ ఉంటుందో. క్యాంపులలో పోయి కెమెరాలు పెట్టి రికార్డ్ చేసినాను కొన్ని కేసులు. అంటే వాళ్ళ జీవితం ఎట్లా నడుస్తుంది అనే దాని మీద ఇప్పటికీ నా దగ్గర వీడియోలు ఉన్నాయి. అవి చూసి చెల్లించిపోయాను. అంటే మనం అంటూ ఒకటి చెయ్యాలి అంటే మనం ఏదో ఈ దేశంలో అన్నీ చేయగలుగుతామని అనలేం, కానీ మనకు సాధ్యమైనంతగా మనం ఒక చేయూతని ఇవ్వాలి లేబర్కి అన్నది అది నాంది పడింది. రైట్ అన్న, మీరు జీటీడబ్ల్యూసీ అనేది స్టార్ట్ చేసిరు ఆల్రెడీ, ఇది 2009. సో తర్వాత మళ్ళీ మీరు ఈ టీఎఫ్ఏ ఏ సంవత్సరంలో ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసిరు? అంటే దానికి కారణాలు ఏంది? ఏమన్నా దాంట్లో ఏమన్నా కొంచెం గొడవలు అట్లా ఏమన్నా లేక అది రీజన్ ఏందన్న మళ్ళీ ఇక్కడ అబుదాబిలో సపరేట్గా చేయడానికి? మీ కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. నేను అంటే ఇది 10 మందికి వెళ్తుంది కాబట్టి సభాముఖంగా చెప్పాలి. అందుకైనా గొడవలు లాంటి ఎప్పుడు నేను దిగా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రౌండ్ రియాలిటీకి రావాలి. ఇప్పటికీ ఎంతోమంది ఎన్ని సంఘాలు పెడుతున్నారు కదా, ఈ పాయింట్ నీకు డివేట్ అయిన ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇక్కడ సంఘాలు పెట్టి పోటీలకు పోయి నేను ఏం చేస్తున్నానని 10 మందికి చెప్పడానికి తాపత్రయపడుతూ ఉంటారు. అది చాలా తప్పు. మీరు ఒక సంఘం క్రియేట్ చేయడం వల్ల నష్టం లేదు. ఈ 10 కాకపోతే 50 సంఘాలు క్రియేట్ చేయండి. ఆ 50 క్రియేట్ 10 మంది వల్ల నేను 1000 మందికి అప్రోచ్ అవ్వగలిగితే 50 మందికి 50,000 మందికి అప్రోచ్ కావచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్తో కనుక మీరు సంఘం క్రియేట్ చేస్తే నలుగురికి మేలు అవుతుంది. ఇప్పుడు అది ఎందుకు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తున్నాను. ఇది ఎందుకంటే మెసేజ్ 10 సంఘాలకి ఇస్తున్నా కాబట్టి ఈ మెసేజ్ ఇస్తున్నా. ఎప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్లో పోవద్దు. సంఘ సేవ అనే దాంట్లో ఎప్పుడైనా కానీ సేవా దృక్పథంతో వెళ్ళండి. ఆ నలుగురు సంఘాలు కలిసి ఒక మనిషికి సాయం చేసిండ్రు అనుకో, ఆనందమే వేరు. 2015లో ఏమైందంటే మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు గల్ఫ్ తెలంగాణ సైడ్ నుంచి మనం ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ చేసినాం. అది కూడా అబుదాబిలో చేసినాం. ఓకే, అదే టైంలో అనుకున్నది ఏంటంటే ఈసారి పెద్ద ఎత్తున చేయాలి మనం బతుకమ్మ సంబరాలని దుబాయ్లో చేసినాం. అప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా అయినా కానీ గుజువాడన్న అన్న మీరు ముందుండి చేయండి, మేము ఏ సాయం అంటే ఆ సాయం చేస్తాం. మేము అప్పుడు రసమై బాలకిషన్ వీళ్ళంతా ట్రూప్ వచ్చి ఉండే. ఓకే, గవర్నమెంట్ నుంచి 20 మంది ట్రూప్ వచ్చి బతుకమ్మకి ఇటు బతుకమ్మ ఆడిపోగానే పెద్ద హాల్ పక్కనే ఉంటుంది. ఆ పక్కన హాల్లో కూర్చోబెట్టి 2.5-3 గంటల దుమ్దాం చేసినాం. ఓకే, అది అయితే ఆ ప్రోగ్రామ్కి అందరూ అన్ని రకాలుగా పిలవాలనుకున్నాం. ఓకే, సరే అని నేను అబుదాబిలో అన్న మీరు అబుదాబి ఎంత చూసుకొని మిగతా చోట్ల మేము పిలుస్తాం అన్నారు. సరే అని మేము ఒక ఇన్వైట్ పంపితే ఒక 4 బస్సులు 5 బస్సుల మంది ఇక్కడి నుంచి వెళ్ళినారు. ఓకే, అరే ఇంతమంది ఉన్నారు అబుదాబిలో తెలంగాణ వాళ్ళు. అంటే మన వాళ్ళు ఇక్కడ అంత స్ట్రెంత్ ఉన్నారంటే ఇక్కడ వాళ్ళకి మనం చేస్తున్నది చేరలేదని నాకు అర్థమైంది. ఇంకా ఉన్నారు. అయితే ఒక పని చేద్దాం, 2015-16 బతుకమ్మ అబుదాబిలో కూడా చేసి చూద్దాం. మీరు చేయండి అన్న, మీరు ఇంకో రోజు పెట్టుర్రి ఆడికి వస్తా, మీరు ఇక్కడ చేయండి నేను వస్తా చూద్దాం. ఓకే, మేము ఒక 50 మంది వస్తే చాలు అనే కాన్సెప్ట్తోని మొదటిసారి ఐఎస్సీలో మొదలు పెట్టినాం. ఆ ఫస్ట్ సంవత్సరమే 400 మంది వచ్చారు. ఓహో, ఫ్యామిలీస్ ఎంతవరకు? ఫ్యామిలీ ఆ సంవత్సరం మేము ఎక్కువ ప్రాపగేట్ చేయలేదు. ఒక 100-150 కార్మికులను కూడా పిలవలేదు ఆ సంవత్సరం. మనకు తెలియదు ఎంత పొటెన్షియల్ ఉన్నది తెలంగాణ పొటెన్షియల్ అనేది మనకు తెలియదు. ప్రతిసారి ఒక కొత్తదనం తీసుకొచ్చుకుంటూ ఎస్కలేట్ చేస్తే ఈ లాస్ట్ ఇయర్ మనకు 2400 మంది టచ్ అయ్యారు. ఇంకా ఉన్నారు, ఇంకా కొంతమంది రాలేమని పెట్టి ఈరోజు ఇక్కడ ఉంటలేమని పెట్టి అట్లా ఇట్లా మన అక్కడ బోలెడు ఇప్పుడు కాంటాక్ట్ బేసే ఎంత అయిపోయిందంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే నాది మన సంఘమే కాదు, ఇండియాలో ఉన్న ఎన్ని సంఘాలకైనా ఒకే మెసేజ్ ఇస్తున్నారు. ఏ ఫ్లోర్ మీద ఇక్కడ యూఏఈ వాళ్ళు ఇప్పుడు పెట్టిండ్రు ఫ్యామిలీ అని, ఇది ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ అని. ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ హ్యాస్ టు బి దేర్ ఎవ్రీవేర్. ఈ ఇయరే కాదు
ప్రతి సంవత్సరం ఉండాలి. అవును. నేను వాళ్ళకి ఏం చెప్తా, నీ పండుగ చేసినప్పుడు నన్ను పిలువు, నా పండుగ చేసినప్పుడు నిన్ను పిలుస్తా. ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు మీరు చూస్తే గత 2 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఒక 10-15 రాష్ట్ర సంఘాలు మన దానికి వస్తారు. అవును. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఏమైపోయిందంటే ఇది ఒక స్టేట్ పండుగ కాకుండా గ్లోబల్ పండుగ అయిపోయింది. అవును. ఇప్పుడు చూస్తే గుజరాత్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మనకు బ్యాప్స్ మందిర్ డైరెక్టర్ సార్ ఉన్నాడు. ఓహో. ప్రణవ్ దేశాయ్ ఆయన ఫస్ట్ టైం పిలిచిన, వచ్చిండు సంతోషంగా. ఆమెను ఆడడానికి పిలిచిన. ఆమె అంటే భయ్యా నెక్స్ట్ టైం మేరకు పహలేసే బులానే. అచ్చా. ఐ లవ్. రైట్. ఓకే. ఈ మెసేజ్ ఏంటంటే మన పండుగ అనేది, సంస్కృతి అనేది ఎంత గొప్పది, 10 మందిని ఎట్లా ఆకర్షిస్తుంది అనేది ఇది. ఐ మీన్ ఇట్ ఈస్ గోయింగ్ ఏ వైడ్ స్ప్రెడ్. కాబట్టి మనం ఏంటంటే పండగలు అనేది ప్రాచుర్యం కోసం చేసుకోవాలి, ముందు జనాలకు ట్రాన్స్ఫర్ చేసేదానికి చేసుకోవాలి, 10 మందికి తెలియజేయడానికి చేసుకోవాలి. కానీ కాంపిటీషన్ అనేది పక్కకు పెట్టాలి. ఓకే. ఎవరికి ఎంత, ఇప్పుడు నువ్వు చేసినావు తమ్ముడు, రైట్, దుబాయ్లో చేసినావు, జనాలు తక్కువ ఉండొచ్చు, ఆ స్పిరిట్ని ఒప్పుకోవాలి. ఎందుకు వస్తాం మేము, నువ్వు పెట్టిన ఎఫర్ట్ ఇది మన సంస్కృతికి 10 మందికి బతికించడానికైనా పనికి వచ్చింది. అది ఎంతమంది వచ్చిందన్నది సెకండ్ విషయం. 10 మంది వచ్చిండ్రా, 50 మంది వచ్చిండ్రా, 100 మంది వచ్చిండ్రా, పక్క పండగ చేసుకున్నావా లేదా? పండగ పద్ధతి ప్రకారం చేసుకున్నాం. నేను క్వశ్చన్ అడిగింది కూడా క్లారిటీ జనాలకు రావాలి. చాలా వరకు సంఘాలల్లో ఒకసారి ఒక 10 మంది కలిసి చేస్తారు, మళ్ళీ ఒక 2-3 డివైడ్ అయిపోయి ఇంకో సంఘం పెట్టుకుంటారు. మీరు చూస్తున్నారు. సో జనాలందరికీ సంఘాలు ఉన్న క్లారిటీ రావాలని చెప్పి ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగిన. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అన్న, మీ ప్రస్థానంలో దుబాయ్లో, అబుదాబిలో మీరు ఈ ఐఏసీ ఇప్పుడు మెన్షన్ చేశారు కదా, రెగ్యులర్గా మీరు బతుకమ్మ దాంట్లోనే చేస్తామంటే నేను కూడా 5-6 సంవత్సరాల నుంచి కనెక్ట్ అయి ఉన్నా. సో దాంట్లో మీరు ఏదో సెక్రటరీ లైక్ ఏదో పోస్ట్ చేసారు, అసలు అది ఏంటిది ఈ ఐఏసీ? వాట్ ఈజ్ ఐఏసీ? దాంట్లో మీరు చేసిన పోస్ట్ ఏంది? గుడ్ క్వశ్చన్ మల్లేష్. ఏంటంటే ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అనేది మొట్టమొదటి ప్రప్రథమ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అసోసియేషన్ ఇన్ యుఏఈ. ఓకే. 1967లో ఎస్టాబ్లిష్ అయింది. ఓహో. అది ఏండ్ల కొద్దీ వాటి ప్రాచుర్యం పెరుగుతుంది. ఎందుకంటే అది ఒక తెలంగాణకు కానీ ఆంధ్రకు కాదు, అంతా ఎంటైర్ ఇండియా ఒక క్లబ్ ఇన్కన్సే, అంటే ఒక ప్రీమియం పెయిడ్ క్లబ్ లాంటిది. లైక్ ఇండియా క్లబ్. ఇండియా క్లబ్లో అంత ఎత్తున జరగకపోవచ్చు. ఇది ఏంటంటే కమ్యూనిటీ ఓరియంటేషన్ కూడా ఉంటుంది. అవును. ఎందుకంటే దీనికి సపోర్టర్స్, దీని ప్యాటర్న్ గవర్నర్స్ అంతా పెద్ద పెద్ద వాళ్ళు, లైక్ యూసుఫ్ అలీ సార్ చైర్మన్, బిఆర్ శెట్టి సార్ ఏదైతే ఉండేటో ఆయన ప్యాటర్న్, ఈ సిద్ధార్థ్ బాలచంద్రన్ అని మంచి ఇంటరెస్టలిస్ట్, రీసెంట్ ప్రవాసీ భారతీయ సమానవాడి ఆయన ప్యాటర్న్. వీళ్ళందరూ డబ్బులు పోసి దాన్ని డెవలప్ చేశారు. ఓకే. ఓకే చేసి కమ్యూనిటీకి అప్పచెప్పారు. ఓకే. ఆ కమ్యూనిటీలో ఏంటంటే ఒకటి దాని అంబ్రెల్లా నడిచేది మనకు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అంటే ఆటలు పాటలు, కల్చర్, అంటే కల్చర్ కావచ్చు, ఇటు స్పోర్ట్స్ కావచ్చు. స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్కి వాళ్ళు ప్రోద్బలం ఇస్తారు. ఓకే. మూడోది ఒక ఫోల్డ్ ఏంటంటే కమ్యూనిటీ వెల్ఫేర్ ఉంటుంది. అంటే మన ఇండియన్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్దన్నలాగా ఉండేదానికి వాళ్ళు చేస్తారు. కానీ ఓవర్ ది ఇయర్స్ ఏమైపోయిందంటే మనము స్పోర్ట్స్ కల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసి కమ్యూనిటీ అఫేర్స్ అనేది కొంచెం ఫోకస్ తగ్గింది. ఉన్నది వాళ్ళకి అక్కడ ఫండ్ లేక కాదు, వాళ్ళకి విజన్ లేక కాదు. ఇప్పుడు ఏ సంస్థ అయినా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఓకే, సంస్థ నడవడానికి ఒక స్పెక్ట్రమ్ ఉండాలి, కానీ అందులో కొంతమంది కీ పర్సన్స్ ఆల్వేస్ ఉంటారు, వాళ్ళే రన్ చేస్తారు. ఆ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చిండు. ఎట్లా అంటే 2019లో మొదటిసారి, యాక్చువల్గా నేను 2009 నుంచి మెంబర్ని. ఓకే. 2009 నుంచి దాంట్లో మెంబర్ని నేను. మెంబర్ అంటే ఎట్లా? దాంట్లో ఏమన్నా పేమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎవ్రీ ఇయర్ క్వాలిఫైడ్ ఉంటారా? లేదు, అట్లేం లేదు. ఇండియన్ అయ్యి వ్యాలిడ్ ఎమిరేట్స్ ఐడి ఉంటే ఓకే, నువ్వు జాయిన్ మెంబర్ కావచ్చు. ఒక నెలకు సంవత్సరానికి 700 దిరములు ఏమో పే చేయాలి. ఓకే. ఓకే, అది మినిమం పేమెంట్ టు బి మెంబర్. వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ కావచ్చు, చేయొచ్చు. ఓకే. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వాడుకుంటావు. 700 లేదు, సంవత్సరానికి 700. ఓకే. నార్మల్ ఓకే ఫీ. ఇనిషియల్ జాయినింగ్కి ఏదో 3000-4000 ఉంటుంది. అది కొంత రిఫండబుల్ ఉంటుంది, కొంత నాన్ రిఫండబుల్ ఉంటుంది. వాటిల్లోకి మనం పోవచ్చు. సో యావరేజ్గా 700-800 పెడితే యూఆర్ ఎ సెక్యూర్డ్ మెంబర్. ఓకే. ఆ రకంగా మనం వండుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 5 సంవత్సరాల నుంచి నేను ప్రివిలేజ్ మెంబర్ కూడా అయినా. అవును. అయితే నాకు జనరల్గా చూస్తే ఏంటంటే అందులో ఒక 2000 మంది మెంబర్స్ ఉన్నారనుకోండి, పెయిడ్ మెంబర్స్. ఒక 60-70% మీకు తెలిసిందే ఇక్కడ అంతా మలయాళీసే ఉంటారు. అవును.
ఇక మిగతా 30-40% ఓన్లీ మిగతా స్టేట్లు. ఈ ఎలక్షన్లు పెడితే ఏమవుతుంది, ఆబ్వియస్గా వాళ్ళే వస్తూ ఉంటారు మేజర్గా. ఫస్ట్ టైం బ్రేక్ త్రూ ఏమైందంటే ఇక నేను ట్రై చేద్దాము. అందులో ఏంటంటే డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. అవును, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కింద మళ్ళీ ఒక సదరన్ రీజన్ కంటే సౌత్ ఇండియాకు ఒక సెక్రటరీ, నార్త్ ఇండియాకు ఒక సెక్రటరీ. నేను అనుకున్నా సరే ఒక చిన్న పొజిషన్లో మనం ట్రై చేద్దాం అని సదరన్ రీజన్ సెక్రటరీకి చేసిన సౌత్ ఇండియాకి. ఓకే, చేస్తే కూడా అక్కడ కూడా మనకు కాంపిటీషన్ దప్పలే. మలయాళీ ఎగనెస్ట్ నిలబడ్డాడు. మనం ఇక జనాలు నాకంటే అప్పుడు గుడ్ వెల్ విషర్స్ అందరు చెప్పింది ఏంటంటే నీ క్రెడెన్షియల్స్ నువ్వు ప్రజెంట్ చేసుకో. అవును, ఇక్కడ ఏంటంటే సేమ్ ఇక అమెరికన్ ఎలక్షన్ లాగానే ముందు రోజు స్పీచ్ ఇస్తాం. అవును, ఇక మెంబర్స్ వస్తారు, నువ్వేంటిది చెప్పుకో, నువ్వేం చేయగలుగుతున్నావు చెప్పుకో, అండ్ నలుగురికి ఫోన్ చేసి నాకు ఓటేయమని చెప్పుకో. దాన్ని బట్టి మనకు చేస్తాం. లక్కీగా ఆ సంవత్సరము మనకు ఆల్మోస్ట్ 20% మార్జిన్తో మనం ఓడించగలిగినాం. ఫస్ట్ టైం ఎవర్ ఒక తెలుగు వాడు అనేది ఎలక్షన్లు గెలిచి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్న దాంట్లో? 1 year. 1 year ఓన్లీ. 1 year ఉంటుంది. కానీ దాన్ని ఏమంటారు, అగైన్ భగవంతుడు బ్లెస్ చేస్తే ఇంకేమన్నా అవ్వచ్చు. మనకు 2019 అయిపోవనీకి వచ్చింది. 2020 మార్చి ఏప్రిల్లో మనకు ఎలక్షన్లు కావాలి. యాక్చువల్లీ 2020 మార్చ్ ఫస్ట్ వీక్లో కోవిడ్ వచ్చి స్టాప్. ఎలక్షన్స్ చేయకూడదు, ఉన్న కమిటీ కంటిన్యూ చేయండి అంటే దేవుడు మనకు ఒక లేదు. యాక్చువల్గా చెప్పాలంటే నేను 2019 కాదు, సారీ 2020లో ఎలక్ట్ అయినా. 2020 ఫిబ్రవరిలో ఎలక్ట్ అయినా. ఫిబ్రవరిలో ఎలక్ట్ అయినా, మార్చిలో ఇది అనౌన్స్ అయింది. అయితే అప్పుడు కోవిడ్ అయినప్పుడు మీకు తెలిసిన సంగతే, అన్ని దుకాణాలు బంద్, ఆటలు లేవు, పాటలు లేవు, అన్ని దుకాణాలు బంద్. ఒకటే దుకాణం ఓపెన్ చేయొచ్చు, ఏంటిది అది? కమ్యూనిటీ వెల్ఫేర్, సోషల్ సర్వీస్. దానికి ఎవరు వాళ్ళ కానూన్ ప్రకారం సదరన్ రీజన్ సెక్రటరీ, కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్రటరీ. ఓకే, ఆ అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎంతమందికి కోవిడ్లో ఎంతమందికి మీరు అన్న అన్నీ తీసుకపోయి ఇట్లా బ్యాగ్స్ ఇద్దరు మన టీం పిల్లలు కూడా జీడబ్ల్యూఏసీ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. అప్పుడు చాలామందికి మీరు ఈ గ్రోసరీ సప్లై చేయడం కాకుండా ఫ్లైట్ కూడా ఇక్కడ నుంచి అబుదాబి నుంచి ఒక ఫ్లైట్ అరేంజ్ చేసినప్పుడు చాలా మీ సారథ్యంలో జరిగింది అది. సో దానికి ఎంతమందికి మీరు అప్పుడు హెల్ప్ చేస్తుంటారన్న మన తెలంగాణ లేబర్స్కి? అంటే అదే ఒక రకమైన కష్టకాలం అని చెప్పచ్చు చాలామందికి. వాళ్ళ బాధ చూడలేక, అంటే ఎట్లా అంటే అది దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు. మనం అన్ని తిరిగిన క్యాంపులు తిరిగినాము, మెడికల్ క్యాంపులు తిరిగినా, ఎక్కడైతే అడ్మిట్ అయినరో మాస్కులు పెట్టి దేవుడు మనకైతే కోవిడ్ ఇవ్వలే. ఓకే, ఒక అంటే ఐఎస్సి అనే దాని దగ్గర కొంత ఫండ్ ఉంటుంది. మేము ఏంటంటే కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అని మన కట్టే ఫీజులనే కొంత ఉంటుంది. అదే ఇదే దాన్ని వాళ్ళు కొంత దానికి డెడికేట్ చేస్తారు. కానీ మనం చేయాలనుకున్న, అంటే మనం ఒక స్పెక్ట్రమ్ పెట్టినాం, ఇంతమంది ఎఫెక్ట్ అవుతారు, ఇంతమందికి చేయాలి, సరిపోదు, ఏం చేయాలా, కాల్ తీసుకోమన్నారు. అన్ని సంఘాలన్నీ రిక్వెస్ట్ చేసినాం, ఈ రకమైన మేము సర్వీస్ చేయాలనుకుంటున్నాము, మాకు డబ్బులు ఇవ్వండి. మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి దగ్గర 30,000 దిరములు ఇప్పించినాం. 30,000 దిరములు అట్లా మనకు ఫండ్ ఇచ్చి మళ్ళీ దాని త్రూలా ఒక సెంట్రల్ ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక 500 దిరం కాంట్రిబ్యూట్ చేస్తే నీకు ఏమవుతుంది? 4 బియ్యం బస్తాలు అవుతాయి, అంతకంటే ఎక్కువ రాదు. నువ్వు తిరగలేవు. నువ్వు 400-500 కాదు, 40-500 వేసినావు అనుకో, ఒకటేసారి చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్తోని మనం ఫండ్ మొబిలైజేషన్ చేసి సెంట్రల్ పాయింట్ పెట్టినాము, హెల్ప్ లైన్స్ పెట్టినాము. ఎక్కడెక్కడి నుంచి కాల్ వస్తే, ఒకటి ఫుడ్, అంటే ఫుడ్ ఎందుకు అంటే చాలా మంది ఉద్యోగాలు పోయినాయి, జాబ్స్ పోయినాయి. లేబరే కాదు, మంచి వాళ్ళ నౌకర్లు పోయినాయి, ఫ్యామిలీతో ఉన్న వాళ్ళ నౌకర్లు పోయినాయి. ఇవి కొంతమంది సఫర్ అయిన వాళ్ళకి ఓవర్ నైట్లు మనము డైరెక్ట్ కనెక్షన్స్ ఆ ఎంబసీతోని ఎస్టాబ్లిష్ అయింది. మనకు అంతకుముందే ఉన్నాయి లేబర్ వెల్ఫేర్ కారణంగా. బట్ ఇది ఎంత ఇంటిమేట్ అయిపోయినామంటే, మనం ఫోన్ చేస్తే మనం ఏమైనా రిక్వెస్ట్ ఇస్తే చేసేదానికి. అప్పట్లో మీకు గుర్తుంటుంది, మనం చేసిన ఫ్లైట్ సంగతి పక్క పెడితే వీక్లీ 3-4 ఫ్లైట్లు పోయేది. వాటిలలో వందే భారత్ చాలా వరకు మనము ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళని ఆ ఫ్లైట్లలో పెట్టేటోళ్ళు. అంటే మనం ఏం చేసేటోళ్ళం, నిజాయితీగా ఎవరికైతే నిక్కచ్చిగా అవసరాలు ఉన్నాయో వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి అలా పెట్టేటోళ్ళం. సో అది వాళ్ళకి నచ్చింది. ఎందుకు పెడుతున్నాం మనం రీజన్ ఇచ్చేటోళ్ళం. ఇట్లా నా తమ్ముడు విని పెట్టు, విని అన్న, ఏం లేదు, వాడు సఫర్ అవుతున్నాడు, మనకి ఏమవుతుంది, ఇదవుతుంది, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఒక షీట్లో తయారు చేసి పంపించేటోళ్ళం. మన దగ్గర నుంచి రాగానే అప్పుడు సంజీవ్ సార్ అని ఫస్ట్ సెక్రటరీ, ఆయన ఇప్పుడు ఎంబసీలో ఆయన సౌదీ అరేబియాలో ఉన్నాడు.
ఆయన పంపించినట్టు మనం పెట్టేటోడు అన్నట్టు. ఓకే. సో ఆ రకంగా కొన్ని వందల మందికి మనం ఫెసిలిటేట్ చేసినాం. సెకండ్ది ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ ఫుడ్ గురించి, ఫుడ్డే కాదు, మనము చాలామంది డాక్టర్స్ మా మెంబర్స్ ఉండే, వాళ్ళ సహాయంతో వీళ్ళ సాయంతో చాలా మందులు సోర్స్ చేసినాం. మందులు మనం సప్లై చేసుడు, ఏది మాకు అప్పుడు విటమిన్ టాబ్లెట్లు, పారాసిటమాల్లు, హ్యాండ్ క్లీనింగ్ శానిటైజర్లు, ఇవన్నీ కొన్ని వందలు సోర్స్ చేసి పెట్టేసి ఎక్కడ కాల్ వస్తే అక్కడికి డిస్పాచ్ చేయడమే. పెట్టేయడం, డ్రాప్ చేయడం, రావడం, ఫుడ్ డ్రాప్ చేయడం, రావడం, రిక్వెస్ట్ వచ్చిందంటే వెళ్ళిపోవడం. అట్లా నాకు తెలిసి నా స్టాటిస్టిక్స్ ప్రకారం మేము ఇచ్చింది 76,000 కిట్స్ సప్లై చేసినాం. ఓవరాల్ మన ఇక్కడ నుంచి ఐఎస్సి నుంచి 76,000 కిట్స్. అంటే ఒక కిట్ ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్కి సరిపడే ఫుడ్. అవును, అన్ని ఆయిల్, ఫుడ్, రైస్ అన్నీ ఇచ్చేటోళ్ళం. అట్లా మనం ఒక 76,000 మందికి సప్లై చేయగలిగింది. ఈ టీఎఫ్ఏలో మనకు ఎప్పుడు చూసినా కానీ సమ్ డిఫరెంట్, అంటే ఇప్పుడు దుబాయ్లో ఉన్న సంఘాల కంటే కొంచెం అడ్వాన్స్. ఎప్పుడు అంటే ఏదన్నా మీరు బతుకమ్మ చేస్తారంటే దానికి ఒక గ్రూప్ ఉంది. ఎంతమంది కోర్ మెంబర్స్ మీకు ఇప్పుడు స్ట్రాంగ్, అంటే వీళ్ళు వేరే వాళ్ళు లేకపోయినా వీళ్ళే నిలబడి చేస్తారనే టీం ఎంతమంది ఉన్నారు? లైక్ ఇప్పుడు సీనన్న కావచ్చు, బిరుదు సీనన్న, ఇంకా గంగారెడ్డి అన్న, ఇట్లా వాళ్ళు ఎంతమంది కోర్ మెంబర్స్ ఉన్నారు? జనరల్గా నీకు తెలియదు ఏమన్నది మలేష్, నువ్వు కూడా మా కోర్ కమిటీ మెంబర్వే. 38 నుంచి 40 మంది దాకా ఉన్నాం. ఒకరిద్దరు పోతా అంటారు, వస్తా అంటారు, యాడ్ అవుతా అంటారు. మనం ఈ రీసెంట్ పాస్ట్గా బతుకమ్మలో మనం కొన్ని, అంటే మన దాంట్లో ఏంటంటే బతుకమ్మ అనేది ఒక యాక్టివిటీ మాత్రమే. మనం చేసే చాలా యాక్టివిటీలు సోషల్ సర్వీస్ యాక్టివిటీలలో వీళ్ళందరూ చేయుతున్నది. అంటే ఇది కూడా ప్రపంచానికి ప్రొపగేట్ చేయడం తప్పు. రాజా శ్రీనివాస కూడా చేస్తున్నాడు అని తప్పు. ఎందుకంటే ఒక్క చేతితో ఎప్పుడు సప్పట్లు కావు, 2 చేతులు కడితేనే. అంటే ఒక సంఘం అన్నాక ఒక 30-40 మంది లేనిది, అండ్ దట్టు లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి. మీరు చూసి ఉంటారు ఎన్నోసార్లు గ్రూపులల్లో, వాటిలలో వీటిలలో ఎవరికైనా చదువు కోసమో, మెడికల్ కోసం మనం ఏ రిక్వెస్ట్ పెట్టినా 1-2 గంటలలో మనకు కావాల్సిన ఫండ్ వచ్చేస్తుంది. దీని అర్థం ఏంది? వాళ్ళందరికీ ఒకటే రకమైన మనస్తత్వం ఉంది. చేతనైనంతగా నలుగురికి సహాయపడాలన్న మనస్తత్వం వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళ కోర్ కమిటీ మెంబర్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ జనాలు ఫస్ట్ నేమ్ సేక్ నన్ను ఏదో ప్రెసిడెంట్ అంటారు, కానీ ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు లేరు, సెక్రటరీ ఎవరు లేరు, అందరూ కోర్ కమిటీ మెంబర్లే. ఓకే, అంబసీ పర్పస్కి ఏం చేసినాం? అంబసీ అనేది ఏదో ఒకటి ఇవ్వాలి మాకు, మేము అందరిని అయితే పిలవలేము కదా అంటే ఆ పర్పస్కి మాత్రమే మేము ప్రెసిడెంట్, సెక్రటరీనో వాళ్ళకి పేర్లు పెట్టినాం. కానీ ఇన్ రియాలిటీ దెర్ ఈజ్ నో president, there is no secretary, it is a group of like-minded people. లైక్ ఎట్లుంటుంది అన్న, అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేస్తే ఖర్చు అవుతుంది దగ్గర 50,000 నుంచి 60,000 డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. మనం ఎంత చిన్న హాల్, ఈవెన్ అటు ఎంబసీ హాల్ కానీ లేకపోతే ఐఎస్సి హాల్ కానీ. సో ఈ ఫండ్ అనేది ఎట్లా మీరు స్పాన్సర్స్ నుంచి ప్రతి సంవత్సరం అది చేస్తారా? సర్టెన్ స్పాన్సర్స్ ఉన్నారా? లేకపోతే మన ఎప్పుడు రెగ్యులర్గా కోర్ కమిటీ మెంబర్స్ ఏమన్నా దాంట్లో షేర్ చేసుకొని అట్లా చేస్తారా? ఇప్పుడు మొదటిసారి మేము మొదలుపెట్టినప్పుడు ఆబ్వియస్గా మనకి M0 ఫండ్తో స్టార్ట్ చేస్తాం. 2016లో ఎట్లా మొదలుపెట్టినామంటే బేసికల్గా ఒక 50 మంది 100 మంది వస్తారు కదా, 100 మంది భోజనాలు పెడితే ఎంత అవుతుంది? ఎంతమంది దగ్గరికి వచ్చినాము? 10 మంది. అప్పుడంతా పెద్దగా లేదు కోర్ కమిటీ, 10-15 మంది. ఆ 15 మంది మంచికో 200 వేసుకున్నాం, 3,000 దిరమ్లు. అప్పుడు హాలు మనం రిక్వెస్ట్ చేస్తే ఒక 2 గంటలకే అడిగినాం. ఓకే, వాళ్ళు కూడా అంటే ఐఎస్సి వాళ్ళు కూడా చాలా కన్సిడరేట్గా 1,000 దిరమ్లు ఇచ్చేయండి, మీరు చిన్న సంస్థ అంటారు కదా, 1,000 దిరంలోకి లోడిస్తాడు, ఏమి ఇయ్యాడు, ఏం రాదు. అంటే ఒక సంస్థ ప్రమోట్ అవ్వడానికి ఎంతమంది కారణం అనేది నేను చెప్తాను. సపోర్ట్ చేసారు అందరు. ఐఎస్సి అనేది ప్రథమ భూమిక, అందులో డౌట్ లేదు. ఐఎస్సి అనేది మాకు అడుగడుగునా మాకు సపోర్ట్కి నిలిచింది. ఓకే, ఈ రోజుకి మేము పెద్దగా అయినా కానీ వాళ్ళు అదే రెస్పెక్ట్తో చూస్తారు, అదే విలువలు ఇస్తారు వాళ్ళు. ఇక అయితే 2వ సంవత్సరంకి వచ్చే వరకు అరే ఇంతమంది వస్తున్నారు కదా, మనం ఒక ఫార్మల్ ప్రొసీజర్ స్పాన్సర్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఎట్లా చూద్దాం. మన దాంట్లోనే కొంతమంది మీరు చూసింటే అందరు ప్రొఫెషనల్సే. దాంట్లో అడ్నాకులు ఉన్నారు, డిఫరెంట్ ఏజెన్సీలు ఉన్నారు, కొంతమంది బ్యాంకులో కూడా ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు వచ్చిండ్రు. లైక్ మా దాంట్లో అశోక్ అని ఉన్నాడు, ఎమిరేట్స్ ఎంబిడీలో ఉంటాడు. అంతకుముందు ఇప్పుడు సంతోష్ బజ్జూరి అని ఉంటాడు, ఫ్యాబ్లో ఉంటాడు. వీళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చి రాజా గారు మేము హెల్ప్ చేస్తాం, మేము కొంచెం ఫండ్ తెస్తాం. అట్లా చిన్న చిన్న ఫండ్లతో మలబార్ గోల్డ్ ఎట్లా మనం అందరం గోల్డ్ తీసుకుంటాం. మలబార్ గోల్డ్ అయితే మాకు ఎప్పటికీ వెనంటే ఉన్నది. ఓకే, ఇట్లా చిన్నగా ఒక 2-3 స్పాన్సర్షిప్తో మొదలుపెట్టినాం 2వ సంవత్సరం.
ప్రోగ్రామ్ మంచిగా అయ్యే వరకు దాని ప్రజెంటేషన్ స్కిల్స్ పెరిగినాయి మా వాళ్ళందరికీ, టీం పెరిగింది. 35 మంది అన్న ఇట్లా మంచి ప్రజెంటేషన్ చేసి ఇద్దామే, ఎట్లయితుంది ఏదైతే 4 చేస్తాం. సో అట్లా ఈరోజు అంటే ఏదైనా కరువు కాలం వచ్చి మనకు స్పాన్సర్లు రాకపోయినా దేవుడి దయ వల్ల ఇంకో ప్రోగ్రామ్ చేసేదానికి కెపాసిటీ ఉన్నది. కెపాసిటీ ఉంది. రైట్ అన్న, మీరు ఇప్పుడు టీఎఫ్ఏ అనేది ఓన్లీ బతుకమ్మ కోసమే కాదు, టీం అందరూ కూడా మీకు ప్రతి దాంట్లో సపోర్ట్ ఉన్నారు. నేను రీసెంట్గా గ్రూప్లో కూడా చూస్తా, అంటే మన వాళ్ళందరూ చేస్తారు. ఏదో అమ్మాయికి అక్కడ చదివించారు, అమ్మాయి ఆర్ అబ్బాయి, నేను అంత పెద్దగా చూడలేదు. సో ఎవరన్నా అసలు ఎట్లా మీరు వాళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు? దాదాపు ఇప్పటి వరకు టీఎఫ్ఏ తరఫున ఇంతమందికి అట్లా ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు అంటూ ఒక సంస్థ బ్యాక్ హోమ్లో రిజిస్ట్రేషన్ ఏం లేదు కాబట్టి మన కోర్ కమిటీ మెంబర్స్ వాళ్ళ ఊళ్ళల్లోకి పోయినప్పుడు ఓకే ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూస్ వచ్చి కొన్నిసార్లు మనకి ఇప్పుడు శ్రీకర్ నాగమల్ల ఉన్నాడు కదా, హైకల్ సాక్షి రిపోర్టు, ఆయనకు ఒక్కొక్కసారి పేపర్లకు వస్తాయి చదువుల తల్లి లక్ష్మీ కటాక్షం లేదని, అట్లాంటి ఫస్ట్ మనకి పంపుతాడు. ఓకే, నేనంటే ఆయన పంపించి తమ్మి ఎస్టాబ్లిష్ చేయి, వీళ్ళకు నిజంగానే ఎటువంటి సహకారం లేదని. ఓకే, అట్లాంటి కేసులు చాలా చేసినవి ఉన్నాయి. మన వాళ్ళందరూ ఒకటే తాటి మీద ఉన్నారు, ఎవరికైతే అంటే ఫైనాన్షియల్గా లక్ష్మీ కటాక్షం లేకుండా సరస్వతి కటాక్షం ఉన్నదో వాళ్ళకు చేయూతనిద్దాం అనుకున్నాము. అది నిరాటంకంగా నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు లెక్క పెట్టడం అనేది స్టాటిస్టిక్స్ మేము ఎప్పుడు చేయలేదు. ఓకే, ప్రతి సంవత్సరం ఆయన యావరేజ్ ఒక 3-4 యాడ్ అయితేనే ఉన్నారు. అన్నీ అంటే కల్చరల్ ప్లస్ సోషల్ మన టీం అంతా బాగుంది. పాలిటిక్స్ వచ్చేసరికి ఇప్పుడు మీకు అంటే మీరు ఇవన్నీ చేసింది ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఎక్కువ మనం ప్రతి ఒక్కటి చేసినాం. ఇక్కడ మీకు హరీష్ రావు అన్నతోని చాలా వరకు మంచి సత్సంబాలు ఉన్నాయని చెప్పి అంటే మేము అనుకుంటాం అన్నట్టు. మీరు ఫోన్ చేయగానే హరీష్ రావు అన్న చెప్పండి అని మాట్లాడలేవు. అంటే మీరు పార్టీకి సపోర్ట్ చేస్తారా, లేక మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమం టైంలో చేసినాం కాబట్టి ఆ ఫ్రెండ్స్ స్నేహమా మీది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు, పాలిటిక్స్కి నేను ఒక ఆమడ దూరం. ఓకే, ఇది అందరు గమనించాలా. మనకు ఇప్పుడు 10 మంది ప్రయోజనం ఆలోచించుడు ఎవడైనా నాకు మిత్రుడే. ఓకే, ఆ కాన్సెప్ట్లో ఇప్పుడు ఒకప్పుడు ఆయనతో ఫస్ట్ మీటింగ్ నాకు ఇంకా తెలియదు, నాకు ఎవరు పొలిటీషియన్ తెలియదు, ఏం తెలియదు. నేను బిఫోర్ ఐ కమ్ టు దిస్ కంట్రీ, థ్యాంక్స్ టు జువాడన్ననే మనకు మొదటి పరిచయాలు చేసింది అనుకో. ఓకే, ఏంటంటే మొదట దుమ్దాం ఏదైతే పెట్టినామో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం, ఆ విమోచన దినోత్సవం సందర్భంగా నేను ముందుండి చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ అబుదాబిలో అవుతుంది కాబట్టి. అన్నీ చేస్తుంటే ఇక ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు గెస్ట్గా వచ్చిండు. ఆయన దేశపతి శ్రీనివాసు, మన ఇప్పుడు ఎక్స్ఎంపీ ఉన్నారు కదా గణేష్ బిగాల్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ వచ్చి ఉండరు. వచ్చి ఉన్నప్పుడు మనం తిరుగుతాం కదా డిఫరెంట్ ప్లేసుల్లో, మనం నడిచే విధానము, మనం ఆర్గనైజ్ చేసే విధానము ఆయనకు నచ్చి ఒక మాట వెళ్ళేటప్పుడు అనిపాడు, తమ్ముడు యు ఆర్ హ్యావింగ్ సమ్ కెపబిలిటీస్, ఒక పొలిటీషియన్ కాకుండా లెట్ అస్ బీ ఫ్రెండ్స్ అన్నాడు. ఈ మాట ఆయన నుంచి వచ్చింది, నా నుంచి వచ్చింది కాదు. ఆ మాటకి ఆయన ఇప్పటికీ స్టిక్ అయి ఉంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా అంటే మనం పాలిటిక్స్ మాట్లాడాలి. ఆయనతో ఫోన్ చేస్తే ఫ్యామిలీ ఎట్లున్నారు, మా ఫ్యామిలీ ఎట్లున్నారు, ఎందుకంటే మీరు చూస్తుంటే ఇక్కడే కాదు, నేను జనరల్గా అయితే ఎవరిని విలువలేదు. నా గృహప్రవేశానికి ఇండియాలో ఆయన పిలిస్తే ఆల్ ద వే వచ్చిండు. అప్పుడు అంటే ఆయన మిత్రుడు అయినప్పుడు ఆయన ఏం గవర్నమెంట్ కాదు, ఓకే, ఆయన ఎమ్మెల్యే మాత్రమే. అంతే. కాబట్టి నేను గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో సత్సంబాలన అనేది కాదు, మనుషులతో సత్సంబాలన అని వాళ్ళు ఎవెన్చువల్గా గవర్నమెంట్కి వచ్చారు. గవర్నమెంట్కి వచ్చినప్పుడు కూడాను మనకు కోవిడ్లో కానీ ఈ మనం చేసినవి ఇప్పుడు వాడికి పోయినప్పుడు కోవిడ్లో చాలా మందికి ఏమైందంటే క్వారంటైన్ ఫీజు కట్టాలా, డబ్బులు అవి ఇవన్నిటికీ ఆయన ముందుండి నడిపించాడు. మనం ఎన్ని రిక్వెస్ట్లు చేసినా. ఓకే, అట్లనే కొంతమంది తల్లిదండ్రులు చనిపోయినారు ఆ టైంలో, పోతుంటే వాళ్ళు తీసుకుపోయి క్వారంటైన్లో పెట్టడం మ్యాండేటరీ అయిపోయింది. ఇవన్నీ కొంతమందికి ఎగ్జామ్షన్స్ ఇప్పించి వాళ్ళ తల్లిదండ్రుల ధన సంస్కారాలను అటెండ్ చేయడం, ఇవన్నీ ఏంటంటే కొంచెం మనకు మనస్తృప్తి ఇస్తుంది. ఆయన దాంట్లో భాగమైనందుకు మాకు సంతోషం ఉంటుంది. ఈ రకంగా అట్లే కాదు, మీరు ఇప్పుడు పార్టీ విషయం మాట్లాడింది కాబట్టి నేను చెప్పాలి. ఓకే, మీరు ఇప్పుడు మొన్న మధ్యలో అంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు మీరు మొదటిసారి నాకు పరిచయం చేసిర్రు. ఇది మన అన్న గారు. ఓకే, నేను ఏ కార్యక్రమానికి అంటే ఏదైనా సాయానికి ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో నో అన్నాడు ఆయన. మనుషులు నీకు ఎట్లా దగ్గర అవుతారు అనేది నేను చెప్తున్నాను. మనం ఇచ్చిన ఆదరణ ఆయన ఫిదా అయిపోయాడు.
మనం చేసే కార్యక్రమాలకు ఆయన ఫిదా అయిపోయిండు. ఓకే. ఈ క్యాండిడేట్ చేస్తే మనకు ఎటువంటి స్వప్రయోజనాలకు చేయడు, మా బహుళ ప్రయోజనాలకే చేస్తాడు, సామాజిక ప్రయోజనాలకే చేస్తాడు అనుకుంటాడు. మన కాలు బొంగనే ఎత్తుతాడు. ఎత్తేసి వెంటనే నన్ను లైన్లో పెట్టి కమిషనర్ ఆఫీస్ కలిపి ఇటు కలిపి 5 నిమిషాలల్లో మనుషులు వాళ్ళ కొడుకు ఎక్కడో తెలిసిన. ఓకే. అంటే మనము బిహేవ్ చేసే విధానం వల్ల మన రిలేషన్స్ ఏర్పడతాయి. అది పార్టీలకు అతీతంగా. పార్టీలు అంటావా, నేను ఎప్పుడు ఏ పార్టీకి ఓటు ఏమని అడగా, ఏమని చెప్పా. ఆ క్యాండిడేట్ పార్టీ క్యాండిడేట్ కనుక మంచోడు అయితే నేను చెప్తా. ప్రస్తుతంలో ఈ 20 years నుంచి మీరు యాజ్ ఏ సోషల్ వర్కర్గా కానీ, లేక కల్చరల్ ప్రోగ్రామ్ చేసి కానీ, లేకపోతే మీరు ఉన్న ఫీల్డ్లో, మీరున్న రంగంలో ఎడ్నోక్లో కానీ మీరు అచీవ్ అయిన అవార్డ్స్ అవి ఏమైనా ఉన్నాయన్న? డెఫినెట్గా ఎందుకంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి మల్లేష్, ఏది ఆశించి చేయకు, అవస్థ తీసేసుకో, అది ఓకే. అది యాజ్ ఎ సిస్టమ్ రికగ్నైజెస్ యూ, వాళ్ళు వాలంటరీగా రికగ్నైజ్ చేసి నీకు ఇస్తే పర్వాలేదు. లేదా ఏదో ఒక సెట్ ప్రొసీజర్ ఉన్నది, నీకు నువ్వే అప్లై చేసుకోవాలి అంటే అక్కడ చేస్తాం కావచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నాకు వచ్చిన దాని గురించి చెప్తే ఏంటంటే, నేను ఎక్కడ నువ్వు చూసుంటావు, వందల కాదు 1000 కేసులు చేసి ఉంటాం, ఎక్కడ ఫేస్బుక్లో పెట్టాను నేను. ఎందుకంటే చేసిన సేవ ఈ చెవితో నేను పిల్లలు పెడితే కూడా అంటారు. నేను ఎందుకంటే చేసిన సేవకు అది మీనింగ్ ఉండదు. ఊగా ప్రొజెక్షన్ చేసుకొని ఓకే మనం ఎక్కడ పెడతాము, నువ్వు అనుకున్న గ్రూప్ ఒకటి ఉన్నది, వాళ్ళకి అప్లై చేయాలి నువ్వు ఏం చేస్తున్నావు అనేది. ఇంతవరకు మాత్రం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మనం అందరం ఒకటే టీం అనుకున్నాం కాబట్టి ఆ గ్రూప్లో పెడతాం. ఇంతవరకు మనం చేసిన సోషల్ సర్వీస్లో కానీ, కంట్రిబ్యూటరీ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టాం. ఎందుకంటే అది చేసిన దానికి మీనింగ్ లేదు. అట్లా అని చెప్పేసి అవార్డులు మీరు తిరస్కరిస్తున్నారా అంటే అది కూడా ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మేము కోవిడ్లో మనకు తెలియదు అవార్డులు వస్తాయా రావా మనకు తెలియదు. ఫస్ట్ మనం చేసినాక 21st January ఐ గాట్ ఏ కాల్, అంబాసిడర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఎవరెవరైతే కోవిడ్లో నిస్వార్థ సేవ చేసారో వాళ్ళందరికీ అప్రిషియేషన్ అవార్డు, అది ఆ గోడకు అక్కడే ఉన్నది. సో అది తీసుకున్నాక అదే సంవత్సరము ఇప్పుడు మనం ఏం చేసినాం, మనం సర్వీస్ చేసినాం. ఇప్పుడు నీకు కాదు అవార్డ్స్, ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న సంస్థకు వస్తే ఇంకా ఆనందం. ఇప్పుడు నేను ఐఎస్సీలో అప్పుడు కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్రటరీ. సో ఒక అవార్డు లాంచ్ అయింది, ఏది మహాత్మా అవార్డు అని ఢిల్లీలో. ఇది మన జిందాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు జిందాల్ వాళ్ళు పెట్టి వరల్డ్ వైడ్ సర్క్యులేట్ చేసిండ్రు. ఎవరెవరైతే కోవిడ్లో అంటే డిఫరెంట్ అవార్డ్స్ ఉన్నాయి, అందులో కోవిడ్ హ్యుమానిటేరియన్ హెల్ప్ అని. ఓకే. సో నేను ముందు వరుసలో ఉండి ఐఎస్సిని రిప్రజెంట్ చేస్తూ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళకి ప్రజెంట్ చేసి సబ్మిట్ చేసినాం. ఆ సంవత్సరం మనకు ఐఎస్సికి మహాత్మా అవార్డు ఇవ్వడం జరిగింది. నేను సంఘ ప్రెసిడెంట్ ఇద్దరం పోయి ఢిల్లీలో తీసుకొని వచ్చినాం. ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అప్పట్లో ఆయన వచ్చిన చీఫ్ గెస్ట్గా ఆయన ఇవ్వడం జరిగింది, మేము తీసుకొని వచ్చినాం. అదే సంవత్సరం కాకుండా మరి సంవత్సరం తర్వాత ఇప్పుడు మాకంటూ నేను మీకు చెప్పింది ఆర్ఈసీ వరంగల్నే చదువుకున్నా, బీటెక్, ఎంటెక్ ఏమో ఐఐటి రూర్కీలో చేసిన. ఓకే. అంటే ఇప్పుడు ఐఐటి రూర్కీ అంటారు, మేము చదువుకున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ. ఎన్ఐటి వరంగల్ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మాకు ఫౌండేషన్ డే ఉంటుంది, ఆ కాలేజ్ స్థాపన దినోత్సవం. మేము ఒక 4 అవార్డులు ఇస్తారు. డిఏ అవార్డ్ ఇన్ పబ్లిక్ సర్వీస్, డిఏ అవార్డ్ ఇన్ ప్రొఫెషనల్ సర్వీస్, బిడిఏ అవార్డ్ ఇన్ ఎంటర్ప్రినర్షిప్, అట్లా 3 ఉంటాయి. ప్లస్ ఒకటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఒకటి ఉంటుంది. ఓకే. సో 3 కాలేజ్ ఇస్తుంది, ఇది మా అసోసియేషన్ ఇస్తుంది. 3 లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఈ వీటిలల్లో నేను పబ్లిక్ సర్వీస్ దాంట్లో మా ఇక్కడ ఈ గ్రూప్ వాళ్ళు, నేను ఇక్కడ ఎన్ఐటి వరంగల్ అసోసియేషన్కి మిడిల్ ఈస్ట్కి నేను ప్రెసిడెంట్ని. ఓకే. సో ఈ డిస్కషన్ వచ్చి ఎవరిని ప్రపోజ్ చేద్దామంటే ఇంకెవరిని ప్రపోజ్ చేస్తాను, నీవు తప్పితే ఇంకొకటి చేయలేడు, నువ్వేనే ప్రపోజ్ చేస్తున్నామని మా ఎక్స్ ప్రెసిడెంట్ వాళ్ళు వీళ్ళు ప్రపోజ్ చేసేసి పంపించారు. డాక్యుమెంట్ తయారు చేసినాం. ఆ రకంగా ఇప్పుడు చూస్తే ఇక ఇది ఉన్నది కదా, ఇది ఎన్ఐటి వరంగల్ వాళ్ళు డిస్టింగ్విష్డ్ అలమ్నస్ అవార్డ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అని మనకి ఇచ్చారు. ఓకే. సో ఇట్లానే ఇక ఇప్పుడు అనదర్ ఇంపార్టెంట్ అవార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ చాలా ముఖ్యమైనది ఫర్ ఎన్ఆర్ఐస్. ఓకే. అది మనం మొదటిసారి లాస్ట్ ఇయర్ అప్లై చేసినాం. అంటే ఇంటర్నల్ ఎన్ఆర్ఐ అంటే దాంట్లో అన్ని ఇతర స్టేట్ వాళ్ళకు కూడా ఉంటుందన్న?
అన్ని వాళ్ళందరినీ బీట్ చేయాలా? అక్రాస్ ద డిఫరెంట్ స్టేట్స్, అక్రాస్ ద వరల్డ్. ఓకే, అక్రాస్ ద వరల్డ్, నాట్ ఓన్లీ 180 కంట్రీలలో ఎవడుంటే ఆడు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఎవరైనా చేయొచ్చు సర్వీస్కు ఒక బౌండరీస్ అనేది లేవు. సో మనము లాస్ట్ టైం అప్లై చేసినాం. మన సేవను గుర్తించి మనకు బండి సంజయ్ అన్న కానీ, జి కిషన్ రెడ్డి అన్న కానీ, వీళ్ళందరూ మనకు రికమెండేషన్ లెటర్లు పంపారు. ఓకే, పంపి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నా అప్లికేషన్ సెకండెడ్ బై బండి సంజయ్ అన్న. ఓకే, ఫస్ట్ నన్ను ప్రపోజ్ చేసింది ఐఎస్సి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రవాసీ భారతీయ సమాన అవార్డు ఇల్లు వాళ్ళు. ఓకే ఓకే, వాళ్ళ సర్వీస్కి ముందే వచ్చింది వాళ్ళకి 2017లో. ఓకే, సో వాళ్ళు నా ఫామ్ మీద సంతకం చేశారు అప్పుడు నా సెక్రటరీ. సో వాళ్ళు ఫస్ట్, సెకండ్ బండి సంజయ్ అన్న పెడితే బాగా స్ట్రాంగ్ అయింది. ఇక్కడ నుంచి అంబాసిడర్ ఆఫీస్ నుంచి కూడా కొంతమంది తెలిసిన కౌన్సిలర్స్ మనకు రికమెండేషన్ లెటర్ ఇచ్చారు. అంతా ఇచ్చి నాకు తెలిసిన సమాచారం ఎక్కడ పబ్లిక్ పోర్టల్లో ఉండదు, మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ చాలా మందికి రెఫరల్ వచ్చింది. క్యాండిడేట్ ఏంటి ఇట్లా మనకు రికమెండేషన్స్ వచ్చినాయి, ఈజ్ ఇట్ గివ్ అంటే లాస్ట్ 2లో వరకు వచ్చిన అనే సమాచారం అయితే స్టేట్ గవర్నమెంట్ దాంట్లో మనకు ఎవ్రీ June 2కి ఇస్తారు అప్రిషియేషన్ అవార్డ్స్. ఓకే, అయితే ఇక అక్కడ మెకానిజం లేదు. ఆనెస్ట్గా చెప్తున్నా, ఈ మాధ్యమం కూడా చెప్తున్నా, మీరు ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేయండి. అవును, ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసే విధానం ఎస్టాబ్లిష్ చేయండి. నేనే కాదు, చాలా మంది ఉంటారు, GWSL ఉన్నారు, GWPC ఎంతమంది ఉన్నారు, అందరు సర్వీస్ చేస్తున్నారు. ఎవరు సర్వీస్ చేస్తున్నారు చేయట్లేదు అనేది బ్లేమ్ గేమ్లో నడవద్దు. నీకు చేతనైంది నువ్వు పెట్టుకో. ఓకే, ఎవాల్యుయేట్ చేసేటోడు చూస్తాడు నువ్వు ఏం పనులు చేసినావు అనేది, చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ అక్కడ ఒక అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే స్టేట్ గవర్నమెంట్లో వెదర్ ఇట్ ఈస్ డ్యూరింగ్ TRS గవర్నమెంటే కావచ్చు లేదా ఈ గవర్నమెంటే కావచ్చు, దెర్ ఈజ్ నో సెట్ మెకానిజం, ఓన్లీ రెఫరల్. అంటే నాకు ఎమ్మెల్యే తెలుసు, MP తెలుసు, ఇట్లా పోతేనే ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అది కొద్ది వరకు అవాయిడ్ చేసి నిజమైన సేవా తత్పరులకు ఇస్తే వాళ్ళకు ఒక మీనింగ్ ఉంటుంది. అప్పుడు డెఫినెట్గా అప్లై చేస్తాం స్టేట్ గవర్నమెంట్ దానికి కూడా. మీరు సోషల్ వర్క్ అంటే మీరు అలోన్కి వెళ్తారు. TFAకి సంబంధించింది మన వాళ్ళు చాలామంది లేడీస్ కూడా బ్యాక్ సపోర్ట్గా ప్రతిదీ చేస్తారు. అంటే మన కోర్ కమిటీలో మనం చూసినట్టయితే బతుకమ్మ అంటేనే ఆడాల పండుగ, మనం వాళ్ళకు ఇస్తాం. సో దాంట్లో చాలామంది లేడీస్ ఉంటారు. సో వదిన మీతో సమానంగా యాక్టివేట్ ఉంటుందా, లేకపోతే ఇవన్నీ మనకి ఎందుకు అట్లా ఇట్లా అనే ఉన్న ప్రాబ్లం అట్లా ఏమైనా ఉంటుందా? వదిన గురించి ఒకసారి చెప్పండి. ఒకటి మల్లేష్, ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను చేసిన సోషల్ సర్వీస్ గురించి కూడా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చినావు, నువ్వు ఒక్కనే చేస్తావు. ఒక్కడనే సమస్య లేదు. అంటే బయటకు మీరు ఒక్కరు వెళ్తారు కదా సోషల్ వర్క్ అంటే, ఎప్పుడైనా అంతే. ఇప్పుడు మీరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాం, మోడీ గవర్నమెంట్ అంటారు, కానీ మోడీ ఒక్కడే చేస్తే అవుతుందా? కాదు, 100 మంది చేస్తేనే అవుతుంది ఆయన వెనకాల. రైట్. అదే రేవంత్ రెడ్డి ఉంటాడు, రేవంత్ రెడ్డి ఒక్కడే దులుపుకుంటూ వెళ్ళిపోడు కదా. ఇట్లనే ఏ సంఘం నడవాలన్నా కానీ ఓ 10 మంది చేయితూ ఉంటేనే అవుతుంది. ఇందులో ఫస్ట్ నేను చెప్పినట్టు 38-40 మంది ఎవరైతే కోర్ కమిటీ ఉన్నారో వాళ్ళు కుడి భుజం ఎడం భుజం లాగానే ఉంటారు ప్రతి దాంట్లో. కాబట్టి ఏ పని చేయాలన్నా కానీ ఓకే, నేను ఫ్రంట్ ఫేస్ కావచ్చు అంబెసీకి పోయి వాళ్ళ 40 మంది పోయి అధికారులతో మాట్లాడలేరు. కాబట్టి ఒక్కరు ఎవరైనా ఫోర్ ఫ్రంట్గా పెట్టారు కాబట్టి అది నేను అయి ఉంటా. అంత మాత్రాన నేనే చేసిందని చెప్పుకోవడం అనేది మూర్ఖత్వం. రెండోది, ఈ సంఘం యొక్క ఆబ్జెక్టివ్స్ మొదటి నుంచి ఈవెన్ GDWC ఆబ్జెక్టివ్స్ రాసినప్పుడు కూడా నేను ఉన్నా. అందులో కూడా ఏంటి, ఇట్స్ నాట్ ఓన్లీ లేబర్ వెల్ఫేర్, మన కల్చరల్ ట్రెడిషన్ని ఫ్యూచర్ తరాలకు అందియాల. ఇది అందియాలి అంటే అది నీ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు, అన్ని చేతులు కలవాలి. అందులో నా భార్య ఏంటంటే నేను ఇంత టైం స్పెండ్ చేస్తా ఆబ్వియస్లీ సోషల్ వెల్ఫేర్. పొద్దున్నే నువ్వు రాగానే చూసినావు, నేను ఎక్కడికో పోయించిన హాస్పిటల్కి ఎవరో ఉన్నారు, అది భరించే భార్యలు కూడా ఉండాలి. అదే నేను అడుగుతాను. ఓకే, ఆ భరించే భార్యలు కాదు, కొన్నిసార్లు ఎంకరేజ్మెంట్ కూడా చేస్తారు, నువ్వు ఇది చేయాలా ఇది చేయాలా, నీకు మేము ఉన్నాము అనే చెప్పగలిగేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ముందు వరుసలో నా భార్య ఉంటుంది, అట్లా డౌట్ లేదు. ఈవెంట్స్ చేసే దాంట్లో కొత్తగా మనకు ఒక 5-6 సంవత్సరాల నుంచి మనకు కవిస్ చాలా పాడుతుండు, అంటే ఒక యాక్టివిటీ కొత్తగా ఎంటర్ అయింది మీ ఇంట్లో. సో కవిస్ అసలు ఎట్లా మీరేమన్నా సింగరా, లేకపోతే వదినకి ఇంట్రెస్టా, మీకు ఇంట్రెస్టా, ఎట్లా ఆయనకు ఇదంతా దీంట్లో దింపిరు మీరు? ఆయనకి ఇంట్రెస్టా లేక మీ ఇంట్రెస్ట్ వల్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లేష్, నేను పాడితే ఎవరు ఉండరు, నా ధైర్యం అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మా కొడుకుని సింగర్ చేయాలని. అట్లా కాదు, ఇప్పుడు ఎవరికి మన ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ మనం అనుకుంటే జరిగేది ఉంటే భగవంతుడు అవసరం లేదు. ఓకే,
ఓకే, భగవంతుడు ఏం తెలుస్తాడో అది అవుతుంది. ఓకే, అది నేను ఇంజనీరే కావచ్చు, నువ్వు యాంకర్ కావచ్చు, వాడు సింగర్ కావచ్చు, ఎవరైనా కానీ ఆయన బ్లెస్సింగ్స్ లేకుంటే ఏం చేయలేము. తెలిసిన విషయమే. ఆయన ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా గాన భజన అయినప్పుడు వాడు చప్పట్లు కొట్టుకుంటా వానికి తోచింది ఏదో పాడడము. అట్లాగనే మొదటిసారి 2015లో కవిత కల్వకుంట్ల కవిత ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా సరే మనకంటూ ఒక టాలెంట్ పెట్టుకుందాం, ఎట్లా పెట్టుకుందాం. అప్పుడు సింగర్స్ మాకు ఎక్కువ తెలియదు. సరే వీడిని ఒకసారి ట్రై చేద్దాం, తప్పకోసారి పడుతుంది కదా అని అంటే సర్ప్రైజింగ్లీ ఏమైపోయింది, రాష్ట్ర అవతరణ దినోత్సవం యొక్క రాష్ట్ర గీతం ఏదైతుందో జయ జయ హే జయ హే తెలంగాణ 3 సంవత్సరాల ఏజ్ వాడికి. ఓకే, ఆ ఏజ్లో గుక్క తిప్పుకోకుండా 2000 మంది ముంగట పాడిండా చదివిండా వేరే విషయం, స్టేజ్ పర్ఫామ్ చేసాడు బట్టి. సో ఆ రకంగా ఒకటేంటంటే లైఫ్లో మనం కోల్పోయింది పిల్లలకి ఇప్పియాలి. ఓకే ఓకే, మనకుండే ఆర్థిక వ్యవస్థ కారణంగా, ఆ టైంలో ఆర్థిక స్థితి కారణంగా మనం చదువు తప్పితే మ్యాక్సిమం ఇంకేం చేయలేకపోయినాం. ఓకే, కాకపోతే నేను చాలా మందిలో గమనించింది ఏంటంటే ఎవరైతే మ్యూజిక్లో బాగా ట్యూన్ అయి ఉంటారు, మ్యూజికే కావచ్చు లేకపోతే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ కానీ, వాళ్ళ మెమరీ పవర్ షైన్స్ ఏ లాట్. ఓకే, సో పిల్లలకి ఆ మెమరీ పవర్ షైన్ కావాలంటే వన్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఉండాలి, మనకు ఉండాలి. కాబట్టి వాళ్ళని ఇందులో పెట్టేసినాం. అది దేవుడి దయ వల్ల అందరు పిల్లలు చాలా చక్కగా పాడుతున్నారు. ఇది రేపు పొద్దున చాలామంది అంటే రోల్ మోడల్ కూడా తీసుకోవచ్చు. అట్లా పిల్లలు తయారైనారు. అంటే రేపు పొద్దున అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే లెవెల్కి పిల్లలు తయారైనారు. అన్న, మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కవిస్ చిన్నగా ఉన్నప్పుడు ఇది తెలంగాణ ఫార్మేషన్ డే రోజు పాడింటున్నారు కదా. అప్పటి తెలంగాణ ఫార్మేషన్ డే నేనైతే చూడలేదు, కానీ మొన్న మీరు లాస్ట్ టైం చేసి గుసాడి నాట్యము సమ్ ఏదో డ్యాన్స్ మన తెలంగాణకు సంబంధించిన ఒగ్గు కళాకారులతో తెప్పించారు. సో దానికి మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు? అసలు అది గ్రేట్. అంటే మీరు తక్కువ మందితో చేసారు. మేము వచ్చిన వాళ్ళమందరం కూడా అరే ఇంత పెద్ద కార్యక్రమం దగ్గర ఒక 2000 మందితో చేసే కార్యక్రమం 200 మందితో అయిపోయింది అన్నట్టు అనిపించింది. మీరు చెప్పినట్టు వదిన వాళ్ళ టీం కూడా మంచి మన తెలంగాణ సంస్కృతి వచ్చేటట్టు అంతా ప్లాన్ చేసారు. సో అది ఆ ప్రోగ్రాం గురించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ 2 మాటల్లో. అంటే నువ్వు అన్నది అక్షరాల సత్యం తమ్ముడు. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు ఈ ప్రోద్బలం ఇచ్చింది ఎంబసీ అధికారులు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ వీక్ ఆయన. ఓకే, DCM డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్, డిప్యూటీ అంబాసిడర్ ఆయన అమర్నాథ్ గారు. రాజా, నువ్వు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తావు, అన్ని స్టేట్ ఫార్మేషన్ చేస్తున్నాయి, నువ్వు మంచిగా చేయదు కదా అని అంటే, సార్ నాకు అంటే ఎవ్రీ 6 months ఒక ప్రోగ్రామ్ చేయాలంటే నేను 2 months 4 months నేను కెరియర్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చేయాలంటే కొంత కెరియర్లో ఉన్న టైం తీసుకొని పక్కకు పెట్టి జనాలను అప్రోచ్ చేయడం, జనాలను ఇన్వైట్ చేయడం ఇంత ఉంటుంది. అంటే అంబసీలో చేసుకో, అట్లీస్ట్ చిన్న స్కేల్లో అయినా కానీ చెయ్యి కదా, మేమందరం ఉంటాము, ఒక ఫుల్ డే ప్రోగ్రామ్ చేయడానికి ట్రై చేయి అని అన్నాడు. సరే కొద్దిగా డిఫరెంట్గా ఎట్లా చేయాలని ఆలోచించడం. అయితే నాకు ఇక మీకు తెలిసిందే, నాకు సత్సంబంధాలు హరీష్ రావుతోనే కాదు, చాలామంది ఉద్యమ కళాకారులు. ఇప్పుడు మన దేశపతి సీన్ అన్న ఒక కాల్ అవే వాళ్ళ ఇంటికి కూడా మనం వచ్చినాము. ఆయన ఫోన్ చేసి, అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నామే, నీ సహాయం కావాలి అని. ఏం కావాలి తమ్ముడు చెప్పు అని. అంటే ఇట్లా మనకు అంటే నాకు చిన్నప్పటి నుంచి చూసిన నృత్యం అది తెలంగాణకే చెందింది. ఏం డ్యాన్స్ అంటే ప్రేరిణి శివతాండవం. ఇది నటరాజ రామకృష్ణ అని వరంగల్ బేస్డ్ అతను. ఆయన అంటే ఇది ఆయన జనరేట్ చేసింది కాదు, ఆయన బయటికి తీసింది. ఓకే, కాకతీయుల కాలం నాటిది. ఓకే, ఇది ఏంటంటే తెలంగాణలో పుట్టిన కళ అది. వాళ్ళు ఏంటంటే కాకతీయులు యుద్ధానికి పోయేటప్పుడు ఆ యుద్ధం యొక్క వీరులందరికీ ధైర్యం నూరిపోసేదానికి ఈ తాండవం చేస్తే వాళ్ళల్లో ఇది వచ్చేసి పోయి కొట్లాడేటోళ్ళు అన్నట్టు. అది కాలక్రమేణా మరుగున పడిపోయింది. ఈయన నటరాజ రామకృష్ణ గారు నేను చిన్నగా ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు పద్మశ్రీ అవన్నీ చనిపోయినట్లు, కానీ అంటే ఆయన వెలికి తీసి దీన్ని నేను నా కళ్ళతోని రామప్ప దేవాలయంలో ఒక 10,000 మందితోని చేయంగా నేను చూసిన. నేను ఆ వైబ్ ఎట్లయితుంటుందంటే
లక్ష దీపాలంకరణల మధ్యన 10,000 మంది శివతాండవం చేస్తే రామలింగేశ్వరుడే బయటకు వచ్చినంత వైబ్ వచ్చింది. అది నా మైండ్లో ఇక్కడ ఉంటుంది ఎప్పుడు చూసినా. ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ తీసుకురావాలి అనే ఒక ఉండే. లక్కీగా నేను మన దేశపతి చిన్నతో మాట్లాడడం అయింది. అరే దాని ఏమన్నది, మనం అప్పుడు మామిడి హరికృష్ణ గారు అని డైరెక్టర్గా ఉండే కల్చరల్ దానికి. ఆయన ఫోన్ చేస్తే, రాజా గారు మీరు అడిగితే నేను కాదంటానా, మీరు ఒక లెటర్ పంపించండి. అయితే నేను వీలైతే ఎంబసీ నుంచి పంపించండి అన్నారు. అది కొంచెం అఫీషియలైజ్ అవుతుంది, ఓకే, మొత్తం ఖర్చులు మనం పెట్టుకుందాం, అక్కడ ఖర్చులు మీరు చూసుకోండి అన్నారు. ఇదేదో వర్కబుల్ అయ్యే సొల్యూషన్ అనుకున్నాం. నేను ఒక మాట అడగంగానే అమర్నాథ్ గారు నాందేమున్నది ఇప్పుడే రాస్తుంటాం మేము స్టేట్ గవర్నమెంట్ లెటర్ రాయడము. వాళ్ళు ఎట్లా అంటే కొన్ని నెలలకు పడేది 2 గంటలలో సాల్వ్ అయింది. ఈ నుంచి లెటర్ పోయింది, నేను ఫోన్ చేసిన, ఓకే ఎంతమంది కావాలి మీకు చూసినాం. స్టేజ్ యాక్చువల్గా వాళ్ళు 25 మందిని పంపడానికి రెడీగా ఉండే. మనము స్టేజ్ అంబసీ స్టేజ్ మీకు తెలిసిందే 10 మంది 12 మంది కంటే ఎక్కువ పట్టారు. సో ఇక మేము డివైడ్ చేసుకొని ఒక 4 ప్రేరణి శివతాండం, 2 డప్పు వాయిద్యకారులు, 2 మన గుస్సాడి. అంటే 3 రకాల కళలు మన దగ్గర ప్రాశస్త్యం ఉన్నాయని మనం పెట్టాలి అనుకున్నాం. దానికి తోడు మన దగ్గర కళాకారులు కూడా డప్పులు మన ఉన్నారు కదా, వాయిద్య బృందం, జలపతి, వీళ్ళందరూ వాళ్ళు కూడా వచ్చి మంచిగా చేశారు. అంటే ఒక వైబ్ తీసుకొచ్చారు. అంటే ఆ వైబ్ ఇప్పటికి మర్చిపోరు వచ్చిన ఫస్ట్ సెక్రటరీ. అరే కొంచెం డిఫరెంట్ అంటే మనల్ని ఉదాహరణ తీసుకొని వేరే సంఘాలు ఫాలో అవుతున్నాయి దానికి ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ 2 వీక్స్ కింద యూపీ దివస్ అయింది. ఓకే, నన్ను కూడా పిలిచిండ్రు స్పెషల్ గెస్ట్గా. నేను పోలేకపోయినా బికాజ్ వేరే ఈవెంట్ ఉండే. వాళ్ళు నెల ముంగట నాకు ఫోన్ చేసి, రావు సాబ్ మీ దగ్గర ఏవైతే మనము గుర్తుంది కదా వరల్డ్ కప్, ఒకసారి నాకు తెలంగాణ చూసిన ఫీలింగ్స్ వచ్చేసినాయి. ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు, ఎంత సైజులు కొంచెం చెప్తారా అంటే మొన్నటి యూపీ దివస్లో వాళ్ళు కూడా వాళ్ళ కల్చర్ అంటే మనం ఒక టోటల్ కమ్యూనిటీకి ఒక మార్గదర్శకం చూపించినాం. రైట్. సో అది ప్రోగ్రామ్ అయినాక కానీ దాని ఈ ఫీడ్బ్యాక్ నాకు రాలే. అన్న మీరు పెద్ద హాల్లో చేయాల్సి ఉండే. పెద్ద హాల్లో చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాకు 1 సంవత్సరంలో ఒకే స్పాన్సర్ దగ్గర 2 సార్లు పోతే ఇస్తారు. దీనికి థ్యాంక్స్ సంపంగి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ సభాముఖంగా చెప్పాలి. నేను 2 సార్లు పోయినా 2 సార్లు వాళ్ళు ఎటువంటి అన్కండిషనల్గా సపోర్ట్ ఇచ్చిరాలి. ఓకే ఇట్లా ఇచ్చేటోళ్ళు ఉన్నంత కారకు మనం చేయొచ్చు. ఓకే దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు. ఇప్పుడు టైం అంటే ఎవ్రీ టైం ఇది పాసిబుల్ అవుతుంది అంటే అది కూడా చెప్పలేము. ఎందుకంటే మనకు సంబంధించిన మనుషులు ఆ పర్టికులర్ పొజిషన్లలో ఉంటే అప్రూవల్ 2 నిమిషాలలో వస్తాయి. లేదంట ఇక నువ్వు తిరుగుతూ ఉండాలి, అది చేస్తూ ఉండాలి. గవర్నమెంట్ నుంచి ఖర్చులు అంటే అంత ఈజీ కాదు కదా. సో ఆ రకంగా అంటే మీరు అన్నది కరెక్టే, వాస్తవమే. 250 మంది 300 మందితో రెస్ట్రిక్టెడ్ చేసినాం. కానీ అది ప్రోగ్రాము ఒక సుమారు ఒక 1000-1500 మంది మధ్యలో చేయాల్సి ఉండే. వాళ్ళు కూడా కళాకారులు ఎంత ఊపుతో ఉండానంటే, అన్న మాకు ఒక 2000 మందితో ఇవ్వండి, లేకపోతే ఏదన్నా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మన ఇండియా లాగా అనుకున్నారు. ఏడబడతా ఇప్పుడు వాళ్ళు యూఎస్ఏలోకి వెళ్తారు అనుకున్నారు, ఏదో ఒక మాల్లో వేసుకోవచ్చు వాళ్ళు చేస్తారు. కానీ మన దగ్గర అలౌడ్ కాదు కదా, మనకి ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో మనకు తెలుసు. సో నీ అన్న తమ్ముడు ఇట్లా కాదు, మళ్ళీ ఒకసారి అయితే వాళ్ళ నృత్యం చూసి మన బాబ్సింధు మంది డైరెక్టర్ మనకు దీపావళి ప్రోగ్రామ్ అవుతుంది, మీరు పిలుచుకారండి, మనం అరగంట కాదు గంట ఇస్తాం అన్నాడు. ఇక మళ్ళీ ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చింది, మనం ఆలోచించాలి. రైట్. ఓకే అన్న, గ్రేట్, నైస్ కన్వర్సేషన్. ఫైనల్గా మనిషి అంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో రాజా శ్రీనివాస్ అన్న అనగానే అంటే మనం ఎక్కువ ఈ కమ్యూనిటీస్ ఇళ్ళనే కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి, సో రాజా శ్రీనివాస్ అనగానే ముక్కుసూటిగా మాట్లాడతాడు, కుండ బద్దలు కొట్టినట్టు, కొంచెం ఒకటే 1 వర్షన్లా ఉంటాడు అన్నట్టుగా కూడా ఒక్కొల్లిద్దరు అట్లా అంటారు జనరల్గా. సో అట్లాంటి వాళ్ళకు మీరిచ్చే మెసేజ్ అంటే నిజంగానే మీరు అట్లా మొండిగా మీరు అనుకున్నదే చేయాలనే రకమా, లేకపోతే వాళ్ళు అట్లా అది ఫైనల్గా ఒకసారి మీరు ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు సంఘాల గురించి చెప్పేసారు, మీ మెసేజ్. ఓకే, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. నేను ఇంకా అంటే ఇట్లాంటి క్రిటిక్స్ వెల్కమ్ చేస్తా. కానీ ఒకటి మీరు గమనించాలా, ఒక సంఘము దినదినము ప్రవర్ధమానం అయితే వెలుగుతుంది అంటే, ఇప్పుడు నేను ఈ దాన్ని ఏమంటారు హిట్లర్ లాగా ఒకే వర్షన్ ఉంటే 4 సంవత్సరాలు ఉండరు నా దగ్గర. ఆఫ్ కోర్స్ 10 సంవత్సరాలు ఉండరు. ఇప్పుడు 10వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నాం. రైట్. ఓకే, ఇంతమంది ఉంటున్నారు అంటే వాళ్ళ సజెషన్స్ వింటున్నాము కావాల్సిన చోట. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి గమనించాలి, ఒక సంఘం నడిపినప్పుడు
నువ్వు అందరి మీరు చెప్పండి నేను వింటా అని కూర్చున్నావు అనుకో, ఏ ప్రోగ్రామ్ అవ్వదు. అవును. ఎక్కడో ఒక దగ్గర నువ్వు స్టాండ్ తీసుకోవాలి. అవును. ఆ స్టాండ్ తీసుకోవడం దాన్ని మనము ఒంటెద్దు పోకడాలని అనుకుంటే మాత్రం అది తప్పు. అవును. కానీ అట్లా అని మిగతా వాళ్ళ సజెషన్స్ తీసుకోవట్లేదు అనడం కూడా అది కరెక్ట్ కాదు. ఓకే. మనం చేస్తున్న సోషల్ వర్కే కానీ కల్చరల్ వర్కే కానీ నలుగురు సజెషన్స్ లేనిది, ఇప్పుడు మీరు లాస్ట్ 7-8 సంవత్సరాలు ఏదైతే బతుకమ్మ చేస్తున్నాం, ప్రతి సంవత్సరం ఒక వెలుగు వస్తుంది. అవును. నా ఒక్కని బుర్రలే వచ్చినాయని అనుకుంటే తప్పు కదా. అవునవును, కరెక్ట్ అండి. అట్లాంటిది ఎప్పుడు ఉండదు. ఎస్, నేను ఎట్ టైమ్స్ నేను చాలా ముక్కుసూటిగుంటా. ఏంది ఇప్పుడు నేను కొంతమంది నడుపుతున్నారు, ఏది గవర్నమెంట్లో ఉండి ఎన్ఆర్ఐ పాలసీ కానీ అది ఇదని, నేను ముక్కుసూటిగా మాట్లాడతా. ఏమని చెప్తా, మీరు చేసిన సేవలేంటి, మీరెందుకు ఫ్రెండ్లు ఉండాలి, ఎవరైతే ఇక్కడ ఉండాలా, అది కొంతమంది నచ్చదు. అవును. ఎవడైతే సేవ చేసిండో వాడు కరెక్ట్ సేవ చేయగలుగుతాడని నా భావన. నేను చెప్పేది వాళ్ళకు ఒంటెద్దు పోకడలాగా అనిపించచ్చు, కానీ నేను ఒక కంపెనీలో పనిచేసేటోడిని, కార్పొరేట్లో పనిచేసేటోడిని, ఒంటెద్దు పోకడలు పోతే ఏ రోజు కూడా సర్వైవ్ కాడు మనిషి. ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో సర్వైవ్ అవుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నామంటే నలుగురితో కలుపుకుపోయే గుణం ఉంటేనే అవుతుంది. రైట్. ఎస్, నేను కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా, నిజాన్ని నిజము, అబద్ధాన్ని అబద్ధం, అందులో డౌటే లేదు. ఆ ట్రెండ్ అందరికీ ఉండాలి. ఎందుకు మనం మాట మార్చి జనాల్ని మసిబూసి మారాడికాయ చేసి చెప్పాల్సినంత అవసరాలు లేవు. ఎందుకంటే నువ్వు చేసేది ఎవెన్చువల్లీ సంఘసేవ, నలుగురితో కలుసుకొని జీవనం గడిపేది. దాంట్లో అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమున్నది? అది నా వాయిస్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అది కొంచెం కరెక్ట్గా అనిపించచ్చు. కానీ నేను అట్లా అంటే నా మైండ్ థాట్లో కూడా ఉండదు. నేను అనుకున్నదే చేయాలి అనే కాన్సెప్ట్ అనేది ఎవరికీ సెట్ కాదు. అది అనుకుంటేవా ఆ రోజు పతనం స్టార్ట్. ఓకే, అది వేరే వాళ్ళకి అనిపించవచ్చు. ఇప్పుడు ఒక చేతికి ఉన్న 5,000 ఒక రకంగా ఉండేవి. నువ్వు ఒక సమాజంలో 2,000 మంది ఉన్న వాళ్ళు అందరినీ గురించి పాజిటివ్ ఆలోచించాలి అని అనుకోవడం తప్పు. వాళ్ళు అట్లా సజెషన్స్ ఇచ్చినప్పుడు ఏమైనా నెగటివ్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. నేను ప్రతి వాళ్ళ దగ్గరికి, నా కొడుకున్నాడు, అందరిని నేర్చుకునేటుంటాయి, నీ దగ్గర నేర్చుకునేటుంటాయి, నా మిస్సెస్ నా పక్కన నుండి నేర్చుకునేటుంటాయి. నేనే అన్ని తెలుసు మోనార్క్ అంటే మాత్రం లైఫ్కి ఎండ్. ప్రతిరోజు మనకు ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. ఆ లెర్నింగ్ కర్వ్లో నీకంటే చిన్నవాడు నీకు నేర్పచ్చు, నీకంటే పెద్దవాడు నేర్పచ్చు. ఇది తెలుసుకున్న రోజు మనం జీవన ప్రయాణంలో సక్సెస్ఫుల్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. యాక్చువల్లీ ఈరోజు శివరాత్రి, నేను అంటే అనుకోకుండా అబ్దం వచ్చి మీకు ఫోన్ చేయగానే నాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మీరు అన్నట్టు ఫస్ట్ 2 థింగ్స్ నేను కావాలని కోరుకుంటున్నా. ఒకటి, కవిస్ మంచి సింగర్ కావాలి. రెండోది, అది ప్రవాసీ అవార్డు ఏదో అది తొందరగా మీకు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. సో ఇట్లనే మీ యొక్క సేవలు అన్ని సంఘాలతో పాటు కల్చరల్గానే కాకుండా ముఖ్యంగా లేబర్స్కు మీరు చేసేది అది మాకు తెలుసు. మేమే మీకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాం. దుబాయ్ ఏ కంప్లైంట్ వచ్చినా రాయసిందన్న అని ఫోన్ చేస్తాం కాబట్టి అన్నీ చేస్తారు. అట్లనే మీరు చేస్తూ ఇంకా ముందుకెళ్ళి ఇంకా సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.